రాయికల్ మండలం రాజానగర్ గ్రామంలో ఈజీఎస్ నిధులు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి గ్రామంలో గంగు నరసయ్య, బలుసు మధుశ్రీ, రంజిత్ గార్ల మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అదేవిధంగా అల్లీపూర్ గ్రామానికి చెందిన బర్ల సరిత, కిరణ్, మిట్టపల్లి సుజాత, గంగాధర్ ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. Manda não tomar. కంపల్సరీ మీరైతే మరి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఉందా బుక్లా చదువు ఇవన్నీ వెరీ గుడ్. మనకు అడగంగానే అంటే సార్ అడగంగానే మనం ఇప్పుడు గ్రామ సర్పంచ్గా 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలనే మనకు ఫస్ట్ వివో బిల్డింగ్ శాంక్షన్ చేసి మనకు పునాది వేసారు. దాని తర్వాత మనకు అడగంగానే సార్ ఎస్టీ కాలనీలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పగానే ట్రైన్కు 5 లక్షలతోని, అట్లనే అంగన్వాడీ బిల్డింగు 12 లక్షలతోని, మనకు కలవాటు కూడా రోడ్డు తెగిపోయిన దానికి 12 లక్షలతోని ప్రొసీడింగ్ కాపీలు కూడా చేసిరు. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా మా గ్రామ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఈరోజు రాజనగరం గ్రామంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం, మొత్తం తండాలో మోరి నీళ్ళన్నీ కూడా నిలిచిపోతూ ఉంటే అక్కడ మోరి కట్టి దాన్ని మళ్ళీ కమ్యూనిటీ సోకింగ్ పిట్ అంటే 20-30 ఇండ్లది కూడా నీళ్లు పోతే మురికి ఇంకే విధంగా అక్కడ కట్టినందుకు నేను సర్పంచ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. చాలా చోట్ల మోర్లు కడతాం, ఈ ఇంటి ముందర పోయి కడితే మళ్ళీ ఇంకో ఇంటి ముందర దానికి పోతుంది, లేకపోతే ఆఖరికి ఇంకో పొలంలోకి పోతుంది, వాళ్ళు అడ్డం కట్టేస్తారు, ఆడపోయి మొత్తం నిండుతుంది, ఆ లాస్ట్కి ఇబ్బంది అవుతుంది. కానీ అట్లా లేకుండా మన యువ సర్పంచ్, అప్పుడు ఉప సర్పంచ్ ఉండే, నాకు మంచి అనుబంధం. మరి పెద్దలు గంగారెడ్డి గారు మాజీ ఎంపీపీ, వారందరూ కూడా కలిసి ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ సదావా చందు ఇంటికెళ్ళి గుడ్లాత ఇంటి దానిక ఈ మరు కావచ్చు, అదేవిధంగా బాలే రాయచం ఇంటికెళ్ళి గుడిసే
సురేష్ ఇంటి వరకు, బలవంతాపురం బక్క ఇంటికి వెళ్ళి ఊరి నర్సయ్య ఇంటి దానిక 15 లక్షలతోటి కార్యక్రమం జరుగుతుంది. ఒకటే విషయం ఇక్కడ చాలా మంది నాయకులను చెప్తా ఉన్నా, మనం చేసే పనులే ఈ ప్రశ్నలకు జవాబులు. ప్రశ్నించేటోళ్ళు పొద్దుగా లేస్తుంటారు, వాళ్ళు పని చేయరు, చేసేటోళ్ళని అడుగుతూనే ఉంటారు, కానీ మన పనులతో జవాబు చెప్తారు. మరి మనం చూసినా మన పక్క గ్రామంలో ధర్మాజిపేటలో దవాఖాన ఓపెన్ చేసినాం. అట్లాంటి దవాఖానలు జగిత్యాల నియోజకవర్గంలో 14 చేసినాం. పక్క నియోజకవర్గంలో ఏదన్నా ఒక మండలంలో ఎన్ని కట్టినో వచ్చి ఈ మండల వాసులకు చెప్పాలి జవాబు. ఏ మండలమైనా పర్లేదు, వాళ్ళ ఇష్టం. 20 మండలాలు అంటే నేను ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు నన్ను గెలిపించింది కాబట్టి. నేను మరి సంజయ్ కుమార్ రెండోసారి గెలిపించిన ఒక డాక్టర్ సార్ను ఏం చేసిండు అనేది మీకు తెలుస్తా ఉంది. ఇవాళ ఆరోగ్యం విషయంలో బ్రహ్మాండంగా జగిత్యాల హాస్పిటల్ అద్భుతంగా తయారవుతుంది. పైసలు కూడా మన దగ్గర నుంచి పోయేటియే, రూపాయి అయితే 41 పైసా వస్తుంది మనకు, ప్లస్ మళ్ళీ మన దగ్గర ఇది కూడా పెట్టి చేస్తున్నారు. మరి సందర్భంలో రాజనగరంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా ఒక పేద బొమ్మన గంగూరు నర్సయ్య, పేదోళ్ళే కదా, చాలా దళితులు సఫాయి అన్న వాళ్ళకి ఇవాళ 5 లక్షల రూపాయల ఇండ్లు మంజూరైంది. 3,40,000 ఆల్రెడీ వచ్చేసి 3,40,000 వచ్చేసి దాదాపు నేను చెప్పాలంటే 40-50 ఏళ్ళ తర్వాత ఈ రకంగా వస్తున్నాయి. ఆ ఇండ్లన్నీ కూడా నేను అనుకుంటా 50 ఏళ్ళ కిందటియో, లేకపోతే మధ్యలో అప్పుడు రాజేశంగౌడ హౌసింగ్ మినిస్టర్ అప్పుడు కొన్ని వచ్చినాయి, ఆ రత్నాకరరావు గారు ఉన్నప్పుడు కొన్ని వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి అయితే రాలే, నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి. చెప్తుండ్రు రాజన్ అప్పుడు రత్నాకరరావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ కాలంలో వచ్చినాయంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. కొన్ని చోట్ల మా రాజేశంగౌడ్ గారు ఇళ్ళ మంచినప్పుడు కూడా కోనాపూర్లో, మా అంతర్గంలో, జాబితాపూర్లో అక్కడ కూడా వచ్చినాయి. కానీ మా రాజేశంగౌడ్ సార్ ఎక్కువ చెప్పుకోలేదు, ఇప్పుడు నేనే ఊరోడు చెప్పి అంటే వాస్తవం. మళ్ళీ ఇప్పుడు అంత గొప్ప కార్యక్రమం 5,000 ఇండ్లు, 5,500 ఇండ్లు మన నియోజకవర్గంలో కట్టుకుంటున్నాం. జగిత్యాల పట్టణంలో మాత్రం అత్యధిక డబుల్ బెడ్రూమ్ కట్టుట్ల అంత పక్క నియోజకవర్గాల్లో గ్రామాల కింద వస్తే ఎక్కువ ఇండ్లు మన దగ్గరికి వస్తాయి. కానీ ఒకటే ఏంటంటే కడు పేదస్తులకే మనకు అవకాశం ఇవ్వాలి. ఎవరికైతే ఇంత జాగ ఉండి ఖాళీ ఉన్నదో, కిరాయికి ఉంటుండో, లేదా గుడిసేసుకొని ఉంటుండో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, జర పాత ఇండ్లు ఉన్నాయి, కూలిపోతున్నాయి, మాకు కూడా ఏంటంటే వాళ్ళకి తర్వాత ఇద్దాం ఇంకొక ఏడాది కానీ. ఎందుకంటే 25, 30, 40 ఏళ్ళకెళ్ళి వేచి చూస్తున్నారు. 94 తర్వాత మళ్ళీ రాలే కాబట్టి 2009 నుంచి అయితే అసలే రాలే. కాబట్టి అందరికి కూడా తెలియజేస్తున్నాం, కొంత కడు పేదస్తులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.